అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్టర్ రూట్ 34వ భాగం రచయిత ప్రసన్నలక్ష్మి గారు. నీకు చెప్పాల్సిన విషయం చాలా ముఖ్యమైనది. ఈ రాత్రి ఎవరిని నమ్మకు. నాకు కూడా పూర్తిగా నమ్మకం లేదు, కానీ ఇది కేవలం మన ఇద్దరి మధ్య ఉండాలంటూ అర్జున్ ఆమె చేతిని పట్టుకుని అన్నాడు. అమృతకి గందరగోళంగా ఉంది. ఆమెకు అర్జున్ పట్ల నమ్మకం ఉన్నా అతని మాటల్లో ఏదో రహస్యంగా ఉంది. మరిప్పుడు మేమేం చేయాలి అని అమృత నిలదీసింది. ముందుగా ఈ ఊరు నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. మనకు సమయం తక్కువగా ఉంది, అర్జున్ నిర్ణయాత్మకంగా అన్నాడు. అమృత చుట్టూ చూస్తూ తన దుస్తులు మార్చి సర్ది అర్జున్ చెప్పినట్లు వెంటనే బయలుదేరడానికి సిద్ధమవుతోంది. అమృత తన గుండెల్లో వేగంగా చప్పుడవుతున్న గుండెకు ఊపిరందిస్తూ తడిబడి చేతులు కంపించడంతో ప్యాకెట్లోంచి ఫోన్ తీసుకొని బ్యాగ్లో నిదానంగా పెట్టింది. ఆమెకి ఇంకా అర్జున్ మీద నమ్మకం ఉంది, కానీ అతను చెప్పిన మాటలు ఆమెను సందిగ్ధంలోకి నెట్టాయి. ఎక్కడికి వెళ్ళాలి, ఈ ఊరు నుంచి ఎలా బయటపడతామని తనకి తెలియని భయంతో అర్జున్ వైపుగా అడిగింది. అర్జున్, నన్ను నమ్ము. ఈ ఊర్లో ఇప్పుడు ఎవరు మనకి నమ్మకస్తులు కాదు. ఎవరు వెంబడిస్తున్నారో ఆ వ్యక్తులు దాగి ఉన్నారు. నీకు వాళ్ళ గురించి తెలుసుకునే సమయం లేదు. నీతోనే వారికి సంబంధం ఉంది. ఇప్పుడు ఈ రాత్రే బయలుదేరి వెళ్ళిపోవాలి, అర్జున్ స్పష్టంగా అన్నాడు. కానీ అతని కలలో మాత్రం మెలికపెట్టిన రహస్యం, అర్థం కాని ఆందోళన కనిపిస్తున్నాయి. కానీ నా జీవితంలో ఇంత పెద్ద మార్పు కోసం నేను సిద్ధంగా లేను అర్జున్. ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా ఎలా వెళ్తాను అని అమృత ప్రశ్నించింది. తనలో ఉన్న భయం పీకి ఆమె రోధిస్తున్నట్టుగా. ఇప్పుడు సమయం లేదు అమృత, మనం వెంటనే బయలుదేరాలి. నిన్ను రక్షించడం నా బాధ్యత. అర్జున్ అతను చెప్పినట్లే అతను సాధించగలడన్న భరోసా ఇవ్వాలని ప్రయత్నించాడు. ఆ సమయం అర్ధరాత్రి వేళ. ఇద్దరు తలుపులు సన్నగా మూసి రోడ్ల మీదకు పరిగెత్తుకుంటూ బయలుదేరారు. వీధుల్లో చీకటి వాళ్ళను కప్పేస్తున్నట్లుగా ఉంది. అర్జున్ అమృతను పట్టుకొని గమనిస్తూ ఏదో ఒక రహస్యమైన మార్గం వైపుగా నడిపిస్తున్నాడు. అమృత ప్రశ్నల వర్షం కురిపించదలుచుకున్నా కూడా అర్జున్ అడ్డుకోవడంతో ఆమె నిశ్శబ్దంగా నడిచిపోతోంది. అలా నడుస్తూ ఉండగా రోడ్డు పక్కన ఒక వింతగా ఉన్న వాహనం ఉంది. అక్కడ ఆగి ఆ వాహనం వైపు చూపుతూ, అర్జున్, ఇదేనా మన మార్గం అని అన్నాడు. అమృత అశాంతిగా గమనిస్తూ అడిగింది, ఈ వాహనం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిది అని అడిగింది. అర్జున్ నిస్సహాయంగా నిట్టూర్చి, ఇది వాళ్ళదే, కానీ మనకు ఇప్పుడు ఇది తప్ప వేరే మార్గం లేదంటూ వాహనం వైపుకి అడుగులు వేశాడు. అలా వెళ్తూ ఉంటే ఒక వాహనం వచ్చి ఇద్దరిని ఢీకొట్టింది. దాంతో అర్జున్ అని పెద్దగా అరుస్తూ లేచి నిలబడుతుంది. అప్పుడు అటువైపు వెళ్తున్న లలితాదేవి, అమ్మ అమృత, ఏమైంది, అంతలా భయపడుతున్నావు అని అడిగింది. అత్తయ్య అత్తయ్య అర్జున్, నేను వెళ్తుంటే ఒక వాహనం మమ్మల్ని ఢీ కొట్టింది. లలితాదేవి హక్ చేసుకుని ఓదారుస్తూ, అమృత, నువ్వేదో పీడకల కనుంటావు, అది నిజం కాదు తల్లి. అర్జున్ లాన్లో పేపర్ చదువుతున్నాడు. నువ్వు ఇంకా లేవలేదని నేను నీ దగ్గరికి వచ్చాను. మీకేం కాదు. నేను నిన్ననే స్వామీజీని కలిశాను. మంచి రోజులు వస్తున్నాయని చెప్పారు. నువ్వేం భయపడకు, అది కల మాత్రమే. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నేను బ్రేక్ఫాస్ట్ని రెడీ చేస్తానని నుదుటిన ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది. అమృత అత్తయ్య లలితాదేవి హక్ చేసుకొని ఓదార్చిన తర్వాత అమృత కలలో దెబ్బతో ఇంకా గందరగోళంగా ఉంది. అది నిజంగా కలేనా లేదా ఏదైనా సంకేతమా అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్న తర్వాత జరిగిన సంఘటనల గురించి గుర్తు చేసుకునే ప్రయత్నం చేసింది. తడబడి బయటకు వచ్చింది. ముఖం కడుక్కొని ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కోసం కిచెన్ వైపు నడుస్తూ అర్జున్ లాలో పేపర్ చదువుతున్న దృశ్యం కనిపించింది. వెంటనే విజయ్కి కాల్ చేస్తుంది. విజయ్, నిన్న రాత్రి అంతా చెప్పాను కదా, ఏంజల్ ఇక్కడ ఉండడం మంచిది కాదు. కొన్ని రోజులు నీతో పాటు తీసుకొని వెళ్ళు. ఏంజల్ని ఒక 2 గంటల్లో తీసుకొని వస్తాను. సరే అమ్ము, తనని జాగ్రత్తగా చూసుకుంటాను. డాడ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మనం ఎయిర్పోర్ట్లో కలుద్దాం, బాయ్ అని అంటాడు. అత్తయ్య, ఏంజల్ ఏది ఎక్కడా కనిపించడం లేదు. తను కావ్యతో ఆడుకుంటుంది అమృత, వెళ్ళి చూడు. నీలాంబర్ చెప్పినట్లుగా బయటకు వెళ్ళి చూసింది. ఆరు బయట చిన్నపిల్లలు ఆడుకుంటూ కేకలు వేస్తూ సరదాగా గడుపుతున్నారు. కానీ అమృత ఎక్కడ చూసినా ఏంజల్ కనిపించలేదు. కావ్య, ఏంజల్ ఎక్కడ అని అమృత గదిలో ఉన్న కావ్యను ప్రశ్నించింది. కావ్య ఒక ఆరు బయట చూపిస్తూ, అక్క అక్కడ గార్డెన్లో ఉంది. తను అక్కడ పువ్వుల దగ్గర ఉండి పూలతో ఆడుకుంటోందని ఆమె గార్డెన్లోకి అడుగు పెట్టి ప్రతి మూలం చూపిస్తుంది. ఏంజల్ ఏంజల్ నచ్చింది, కానీ ఆ చుట్టుపక్కల నిశ్శబ్దం ఎప్పటికీ కూడా అంతు లేనట్టుగా అనిపించింది. పూల మధ్య ఎక్కడా కూడా ఏంజల్ కనిపించలేదు. అమృత గుండెలు తడబడుతూ ఉండగా ఏంజల్ ఏంజల్ ఎక్కడికి పోయింది అని ఆలోచన ఆమెను కలవరపెట్టసాగింది. ఏంజల్ ఏంజల్ అని అంటూ అంతా కూడా వెతుకుతూ ఉంది అమృత. అప్పుడే అమ్మ అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అమృత కాలను చుట్టేస్తుంది. ఆమె గుండె పదే పదే దడ పుడుతూ ఉన్నా కూడా గుండెను పట్టుకొని కాస్త ఊపిరి పీల్చుకుంది. ఏంజల్ని చేతుల్లోకి ఎత్తుకుంటూ, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు ఏంజల్, నన్ను ఎంతగా భయపెట్టావో తెలుసా నువ్వు అని అంది. ఏంజల్ అమాయకంగా నవ్వుతూ, నేను పూలతో ఆడుకుంటున్నానమ్మా అని చెప్పింది. సరే, ఇంకెప్పుడు ఇలా చేయకూడదు.
నీకు అడ్వెంచర్ అంటే చాలా ఇష్టం కదా, మళ్ళీ మనం చేద్దామా? సంతోషంగా ఓకే అమ్మా. మరి నాకు పెద్ద గిఫ్ట్ వస్తుందా? తప్పకుండా పెద్ద గిఫ్టే వస్తుంది. నువ్వు నీ బడ్డీతో వెళ్ళాలి, తనతోనే ఉండాలి, తనని ఇబ్బంది పెట్టకూడదు. కొన్ని రోజుల తర్వాత నాన్న దగ్గరికి వచ్చాయి అంతే. నేను నాన్నతోనే ఉంటాను. నాన్న వస్తే నేను వెళ్తాను. ఇప్పుడు నాన్న కూడా అడ్వెంచర్లో ఉన్నారు. మనం నాన్నని పట్టుకోవాలి. అందుకే నీ బడ్డీతో వెళ్ళాలి. నీకు అమ్మ అంటే బోల్డంత ఇష్టం కదా, మరి అమ్మ మాట వింటావా? మా బుజ్జి కదూ. సరే అమ్మా, నేను బడ్డీతో వెళ్తాను, నాన్నని పట్టుకుంటాను, బోల్డంత బొమ్మలు కూడా కొనుక్కుంటానని నవ్వుతుంది. సారీ బంగారం, నువ్వు క్షేమంగా ఉండాలి. నిన్ను అడ్డు పెట్టుకొని ఏదైనా చెయ్యవచ్చు. అందుకే నిన్నిప్పుడు ఇక్కడ ఉంచకుండా పంపించేస్తున్నాను అని అనుకొని ఏంజల్ని రెడీ చేసి బ్యాగ్ని ప్యాక్ చేసి విజయ్ దగ్గరికి తీసుకొని వెళ్ళి అన్ని జాగ్రత్తలు విజయ్కి చెప్పి విజయ్తో పాటుగా ఏంజల్ని యూఎస్ఏకి పంపించేస్తుంది అమృత. ఇంకా ఎలాంటి భయం లేదు. ఇంకా నువ్వు ఎవరివో, ఇక్కడికి ఎందుకు వచ్చావో, నా అర్జున్ ఎక్కడ ఉన్నాడో, నీ ప్లాన్ ఏంటో అంతా కూడా తెలుసుకోవాలి అనుకొని ఇంటికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అమృత? ఏంజల్ నీతో పాటు తీసుకుని వెళ్ళావు, ఇప్పుడు కనిపించడం లేదేంటి అంటుంది నీలాంబరి. అత్తయ్య, విజయ్తో కొన్ని రోజులు పంపించాను. పుట్టిన దగ్గర నుండి అక్కడే పెరిగింది కదా, వాళ్ళు మిస్ అవుతున్నారు, అందుకే పంపించాను. కొన్ని రోజుల్లో వచ్చేస్తుంది అత్తయ్య. మంచి పని చేసావు అమృత. సరే, ఏంజల్ని అడుగుతున్నాడు అర్జున్. నాకు తెలియదని చెప్పాను, ఈ సంగతి నువ్వు చెప్పు. నేను, లలిత, మీ అత్తయ్య ముగ్గురం కలిసి షాపింగ్కి వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద ఉంది, ఇద్దరు తినేసేయండిరా. లలిత, ముగ్గురు కలిసి షాపింగ్కి వెళ్తారు. అమ్ము, ఆ ఏంజల్ ఏది? ఎక్కడ కనిపించడం లేదు. తన కోసం ఎంత వెతికానో తెలుసా? ఎక్కడా లేదేంటి? అమ్మని అడిగితే బయటికి వెళ్ళారని చెప్పారు అని అంటాడు అర్జున్. ఎందుకు అర్జున్? ఏంజల్ తనతో ఏమైనా పనుందా అని అడుగుతుంది అమృత. అదేం లేదు, ఊరికే. పని ఏమీ లేదులే. ఓకే, తను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది, కొన్ని రోజులు అక్కడే ఉండొస్తాను అంది, అందుకే పంపించాను. తను అక్కడ హ్యాపీగా ఉంటుందిలే, నువ్వేం భయపడకు అని అంటుంది. తన గురించి ఇంకా వదిలే, కానీ నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి వస్తానంటూ తన రూమ్కి వెళ్ళిపోతుంది అమృత. అర్జున్ రూపంలో ఉన్న విక్రమ్ పిల్ల పిచ్చుక తప్పించుకుంది. దానిని అడ్డు పెట్టుకొని అర్జున్ గారిని ఒక ఆట ఆడుకుందామని అనుకున్నాను, కానీ ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది. ఇంకా ఉన్న మార్గం పెళ్ళి. అమృతని పెళ్లి చేసుకోవాలి, ఈ పెద్దవాళ్ళని ఒప్పించాలి. కొంతసేపటి తర్వాత మామ్స్ మీతో కొంచెం మాట్లాడాలి అంటాడు అర్జున్. నీలాంబరి, లలితాదేవి, చెప్పు నాన్న, ఏంటి విషయం? దేని గురించి మాట్లాడాలనుకుంటున్నావు? వీళ్ళ ప్రేమలు. పోనీలే, మనకి పని జరుగుతుంది కదా అనుకొని లేని నవ్వుని పులుపుకొని, అమ్మ, నేను మిమ్మల్ని అడగడం కరెక్ట్ కాదు కానీ అడుగుతున్నాను. నేను అమృత లైఫ్లో ఎన్నో ఎదుర్కొన్నాము, పెళ్ళి కూడా సరిగ్గా జరగలేదు. అందుకే అమ్మ, అమృతతో మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీలాంబరి, లలితాదేవి ఇద్దరు నవ్వుతూ, ఓ సింతేనా, మేము ఇది ఎప్పుడో అనుకున్నాంలే, కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ అవుతూ ఇంకా దాని గురించి మర్చిపోయాము. నువ్వు మాకు గుర్తు చేసి మంచి పని చేశావు. ఓకే నాన్న, ధూమ్ధామ్గా జరుపుకుందాము అని మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అమృత, ఈ దుర్మార్గుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాడా? అసలు ఇతను ఎవరు? ఎలా తెలుసుకునేది? ముందు ఈ పెళ్ళి ఆపాలి అని అనుకొని ఏదో ఐడియా వచ్చినట్టుగా తన కాలేజ్ ఫ్రెండ్ అయిన మౌనికకు కాల్ చేస్తుంది. మౌనిక, అబ్బో, ఇప్పుడు గుర్తొచ్చామా తమరికి? పెళ్ళి జరగకముందు ఎంత బాగా మాట్లాడావు, పెళ్ళి అయిన తర్వాత అసలు ఒక ఫోన్ కాల్ కూడా లేదు. అంతేలే, పెళ్ళి జరిగితే మహానుభావులే ఫ్రెండ్స్ని మర్చిపోతుంటారు, నువ్వెంత అని అంది. ఆపవే, క్లాస్ తీసుకోవడం సరే, నా పెళ్ళి నుండి ఏం జరిగిందో అంతా చెప్తాను విను అంటూ స్టోరీ ఇలా గంట పాటు చెప్తుంది మౌనిక. ఓ మై గాడ్, నీ లైఫ్లో ఇంత జరిగిందా? నీ స్టోరీ మీద మిస్టర్ రూడ్ అని పెట్టి మూవీ తీయొచ్చు తెలుసా? మూవీ అంత బడ్జెట్ లేక మన రైటర్ గారు మిస్టర్ రూడ్ కథను సిరీస్లో రాస్తున్నారు, వెళ్ళి చదువు. ఇది కాదు, కానీ నేను ఇప్పుడు నీకు కాల్ చేసింది, నాకు నీ సహాయం కావాలి మౌనిక. నువ్వు అడగాలే కానీ నేను చేయకపోవడమా? ఆర్డర్ వేయి అంతే అని మౌనికని ముందుంటుంది అంటుంది. చెప్పిన డైలాగ్స్ చాలు, కానీ నువ్వు మా ఇంటికి రావాలి. అర్జున్ రూపంలో ఉన్న వ్యక్తి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, నువ్వు భార్య అంటూ రావాలని వివరంగా అంతా చెప్తుంది అమృత. వాడెవడో ఒకవేళ కిల్లర్ అయితే నన్ను చంపేస్తే? అసలే మా అమ్మ నాన్నకు నేను ఒక్కత కూతుర్నేని, మా అన్నయ్య కానీ ఒక్కగానొక్క చెల్లిని అని అంటుంది. నీకేం కాదు, నీకు అంత భయంగా ఉంటే నాకేమైనా అయితే అర్జున్ బాధ్యత అని చెప్పు. పోలీస్ ప్రొటెక్షన్, నాకు ఏమైనా అయితే అరెస్ట్ చేయమని అంటూ ఫేక్ సర్టిఫికెట్స్ అవి తీసుకొనిరా, నేను అది నీకు పంపిస్తాను. సరేలే, వచ్చి నాటకం చింపేస్తాను. ఒక హీరోయిన్ అవ్వాలని డ్రీమ్ ఉండేది, అది ఇలా ఫుల్ఫిల్ అవుతుంది. సరే, నేను రెడీ అయ్యి 2 అవర్స్లో మీ ఇంట్లో ఉంటాను, బాయ్ అంటుంది మౌనిక. నువ్వెవరైనా కావచ్చు, నీ పని అవుట్రా. అసలైన పెళ్ళంటే ఏంటో నేను నీకు చూపిస్తాను. రెడీ ఫర్ నరకం. 2 గంటల తర్వాత, ఏవండి శ్రీవారు ఎక్కడున్నారండి? ఎక్కడండి మీరు?
నీ భార్య వచ్చిందండి, బయటకు రండి అని పిలుస్తుంది మౌనిక. అర్జున్ రూపంలో విక్రమ్. అందరూ బయటికి వస్తారు. నీలాంబరి, ఎవరమ్మా నువ్వు? భర్తను పిలిచినట్టు ఎవరిని పిలుస్తున్నావు? తప్పు అడ్రస్కి వచ్చినట్టున్నావు అని అంటుంది. అయ్యో అయ్యో అని మౌనిక ఏడుస్తూ కేకలు పెడుతూ బాదుకుంటూ, లేదత్తయ్య, నేను కరెక్ట్ అడ్రస్కే వచ్చాను. అక్కడ మీ పక్క నిలబడ్డాడు చూడండి మీ అబ్బాయి అర్జున్. నన్ను పెళ్లి చేసుకొని కాపురం చేసి వస్తాను అని చెప్పి రాకుండా మోసం చేసి నన్ను వదిలేశాడు అత్తయ్య గారు అని అంటుంది. ఓయ్, ఓవర్ యాక్టింగ్ చేయకు, మనం దొరికిపోతాం అన్నట్టు సైగ చేస్తుంది. దాంతో ఏడవడం తగ్గించేస్తుంది మౌనిక. మా అబ్బాయి అలాంటి వాడు కాదమ్మా, నువ్వు ఎక్కడో పొరబడి ఉంటావు. రే అర్జున్, మాట్లాడరా, అలా రాయిలా నిలబడిపోయావేంటి సైలెంట్గా అని అడుగుతుంది లలితాదేవి. అర్జున్ రూపంలో ఉన్న విక్రమ్, అసలు ఇదెవరు? ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదే. మామ్ ఏదో ప్లాన్తోనే ఇది ఇక్కడికి వచ్చినట్టుంది. ఓరి నాయనో, ఓరి దేవుడో, చూసారా మీ భార్య అమృత చనిపోయిందని మిమ్మల్ని ఓదార్చడానికి రోజు కాల్ చేసేదాన్ని. అలా మనిద్దరం ప్రేమలో పడ్డాము. తర్వాత పెళ్లి కూడా చేసుకున్నాం. అంతా బాగుందన్న టైంకి అమృత బ్రతికే ఉందని తెలిసి వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. మీరు నమ్మకపోతే ఈ ఫొటోస్ చూడండి, మా పెళ్లి గుడిలో జరిగింది. ఇదిగోండి అత్తయ్య, తాతయ్య, కావ్య, పవన్, వినయ్, ఏవండి శ్రీవారు, ఇదిగోండి ఫొటోస్, అందరూ అందరూ చూడండి ఎలా ఉంది అని అంటూ అమృత కన్ను కొడుతుంది. సూపర్ అన్నట్టు సైగ చేసి, అర్జున్ ఏంటిదంతా? ఇప్పటి వరకు నువ్వు చేసావంటే నేను నమ్మలేదు, కానీ ఇవన్నీ చూస్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది. నాకు పాపకి ఇంత ద్రోహం చేయాలని ఎలా అనిపించింది అర్జున్? నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావని నాకు అనిపిస్తూనే ఉంది. నిజం ఇప్పుడు తెలిసింది అని అంటుంది అమృత. అర్జున్, అమ్ము, అసలు నేనేం చేయలేదు. అసలు ఇది ఎవరో కూడా నాకు తెలియదు. నేను ఎందుకు ఇలా చేస్తాను చెప్పు అమ్ము అని అంటాడు. అర్జున్ అమృతని బతిమలాడుతున్నట్టుగా, నువ్వు అబద్ధం కూడా చెప్తావా అర్జున్? తను కాలేజ్ టైంలో నీకు ప్రపోజ్ చేసింది కదా, తను నీ వెంట పడుతూ ఉండేది. మొన్న ఈ మధ్య మౌనిక ఇంటికి కూడా నువ్వు నన్ను తీసుకొని వెళ్ళావు కదా. ఇప్పుడు నిజం బయటికి ఇలా రావడంతో నాకు అసలు ఈ అమ్మాయి ఎవరో కూడా తెలియదు అని అంటున్నావు. నా దగ్గర దాస్తున్న నిజం ఇదే కదా. నేను ఎంతలా ప్రేమించాను అర్జున్, నన్ను మోసం చేయాలని ఎలా అనిపించింది? అత్తయ్య, అత్తమ్మ, నాకు మీ అబ్బాయితో ఉండడం ఇష్టం లేదు. నాకు మీ అబ్బాయి నుంచి డివోర్స్ కావాలంది అమృత. అమ్మ అమృత, అలాంటి నిర్ణయాలు తీసుకోకు. వాడు చేసిన తప్పే, కానీ నేను ఎంతలా వాడు ప్రేమించాడో నీకు తెలుసు. నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి అమ్మ, నిన్ను మేము వదులుకోలేము అమృత. అవును అని అందరూ అనడంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అమృత. ఈ అర్జున్ రూపంలో ఉండడం లాభం అనుకున్నాను, కానీ నా అమ్ముని సొంతం చేసుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు అది దూరం అయ్యేలా ఉంది. అసలు ఇదెవరు? ప్లాన్ మొత్తం చెడగొడుతోంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? దీన్ని చంపేస్తే కానీ అమృతతో నా పెళ్ళి జరగదనుకుంటూ మౌనిక. చూసారా, మీరు ఇంత మాట్లాడుతున్న అర్జున్ మౌనంగా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? తప్పు చేశాడనే కదా అర్థం. తాతయ్య గారు చూడండి, ఇది పోలీస్ కాపీ, నన్ను మోసం చేశాడు అని. ఒకవేళ నాకు ఏం జరిగినా అందుకు బాధ్యత అర్జున్దే అని నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఇదిగో అందరూ చూడండి అని అంటుంది. అత్తయ్య, నాకు అర్జున్కి పెళ్లి చేయాలని మీరు అనుకున్నారు, కానీ ఇప్పుడు మౌనికకి అర్జున్కి పెళ్లి చేయాలేమో. అవసరం లేదులే, ఆల్రెడీ వాళ్ళిద్దరికీ పెళ్ళి అయిపోయింది కదా, ఆధారాలు కూడా ఉన్నాయి కదా అత్తయ్య. నా భర్త ఒక అమ్మాయిని మోసం చేసి వదిలేశాడు. నేను అమ్మాయినే కదా, తన బాధ నాకు అర్థమవుతోంది. తనకి నేను అన్యాయం చేయలేను, అందుకే తనని మనతో పాటు ఉంచుకోవడం బెటర్ అత్తని నాకు అనిపిస్తోంది అత్తయ్య. నా భర్త తనని వదిలేసిన బాధ్యత నేను తీసుకుంటాను. ఈ తాళి ఉన్నంత వరకు నా ధర్మం నేను పాటిస్తాను. అదీ కాక ఒకప్పుడు తను నా ఫ్రెండ్ అని చెప్పి మౌనిక నాతోనే ఉంటుంది అని చేయి పట్టుకొని తన రూమ్కి తీసుకొని వెళ్తుంది. అర్జున్ కూడా వెళ్ళబోతూ ఉంటే, నీలాంబరి, ఆగు అర్జున్, ఎక్కడికి? కోడలి రూమ్లో వెళ్తున్నావు? నీకు అర్హత ఎప్పుడో కోల్పోయావు. తన రూమ్ దగ్గరికి వెళ్తే మాత్రం కొడుకు అని కూడా చూడను, కాలు విరగ్గొడతాను. నువ్వు ఈ తప్పుకు శిక్ష అవుట్ హౌస్లో ఉంటావు. కామాక్షి, బట్టలు, తనకు సంబంధించినవన్నీ కూడా అక్కడికి పంపించు. అందరూ ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. నీలాంబరి, అక్క పద వెళ్దాం అని అంటూ అందరూ కూడా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అమృత, ఏయ్ క్యూటీ అంటూ బుగ్గలు లాగుతూ, యాక్టింగ్ చించేసావు పో. ఫస్ట్లో ఓవర్ యాక్టింగ్ చేసినా నేను చెప్పినట్టు భలే చేసావు, నీకు ఆస్కార్ ఇచ్చినా కూడా తప్పులేదే అని అంటుంది. మరి మౌనిక అంటే ఏమనుకున్నావు? బై బర్త్ యాక్టింగ్తోనే పుట్టాను, దాట్స్ మౌనిక అంటూ తనకు తానే శబాష్ అంటూ భుజంపై కొట్టుకుంటుంది. వాడు అసలు ఎవడో కానీ వాడి మొహంలో ఎక్స్ప్రెషన్స్ చూడాలి. అస్సలు నవ్వు ఆగలేదు. ఎంత కంట్రోల్ చేసుకున్నానో తెలుసా? ఏయ్, అది మా హస్బెండ్ ముఖం. కామ్గా ఉండు, కామాక్షి వస్తుంది. ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చుంటారు. ఏయ్ మాయలేడి, నా భర్తకి భార్య అని ఎందుకు వచ్చావి? మౌనిక, అయ్యో అక్క, నిజంగా తను నా భర్త అక్క. ఎవరైనా ఈ విషయంలో అబద్ధం చెప్తారా? నువ్వే చెప్పక్క. నన్ను మోసం చేస్తే నేను ఊరుకోను. నా ఫ్రెండ్ అని కూడా చూడను. అతను నావాడు, నా భర్త.
అర్జున్ ఇలాంటి వాడని అనుకోలేదు. ఎంత నమ్మాను కానీ నాకు ద్రోహం చేస్తాడు అని అనుకోలేదు. నువ్వు నోరారా అక్క అని పిలిచావు. నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. మీరే హ్యాపీగా ఉండండి అని అంటుంది. అమ్మగారు, మీ అత్తయ్య గారు చెప్పారు మీ భర్త లగేజ్ని అవుట్ హౌస్లో పెట్టమని, తీసుకొని వెళ్ళడానికి వచ్చాను. నాకు ఎక్కడ ఉందో చెప్తారా అంటుంది కామాక్షి. ఫస్ట్ తను నా భర్త కాదు కామాక్షి. ఇదిగో ఈ కబోర్డ్లో బట్టలు అవి ఉన్నాయి, అన్నీ ప్యాక్ చేసి తీసుకొని వెళ్ళివ్వు అని చెప్పడంతో అవన్నీ ప్యాక్ చేసుకొని అవుట్ హౌస్కి తీసుకొని వెళ్తుంది. ఏయ్, ఈ డ్రామా చేయలేక పోతున్నాను నేను. త్వరగా ఈ కథను ముగించేవే. అవును, ఇంతకీ ఏంటది, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది మౌనిక. ముగిస్తాను కానీ ఇలా కాదు రా, నీకే తెలుస్తుందని స్పీకర్ ఆన్ చేస్తుంది. బాబుగారు, ఇదిగోండి మీ లగేజ్ ఇక్కడ పెట్టాను. అన్నీ ఉన్నాయో లేదో చూసుకోండి. ఏమైనా కావాలంటే నాకు చెప్పండి, చిటికీలో అరేంజ్ చేస్తాను. వెళ్ళొస్తాను బాబుగారు అంటుంది కామాక్షి. అర్జున్ రూపంలో ఉన్న విక్రమ్, ఈ పనిదానికి కూడా నేను లోకమైపోయాను. ఏం చేస్తాను, ఈ అర్జున్ గడికి రెండో సెటప్ కూడా ఉందని తెలుసుకోలేకపోయాను అనుకొని నాకు కొంచెం హెల్ప్ చేయ కామాక్షి. అమృతమ్మ గారు నా గురించి ఏమనుకుంటున్నారు? అయ్యగారు, అది అమృత మేడం మీ మీద చాలా కోపంగా ఉంది అయ్యగారు. మౌనిక మేడం గారిని మీకు అప్పగించి తను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. మీరు భర్త అంటేనే మండిపడుతున్నారు అయ్యగారు. ఇంకా నేను వెళ్తాను బాబు అంటూ వెళ్ళిపోతుంది కామాక్షి. నా ప్లాన్ అంతా అది ఎవరితో వచ్చి పాడు చేసింది. నా అమృత నాకు దక్కాలంటూ ఫోన్ చేసి, రే నీకు ఫోటో పంపిస్తాను, దానిని కిడ్నాప్ చేయాలి, 5 లక్షలు ఇస్తాను, పని అయిపోవాలి. రే దానికి ఏమీ కాకూడదు, మళ్ళీ నా మీద కేసు అవుతుంది. ఓకే బాస్, రాత్రికి మీ పని జరిగిపోతుందని ఫోన్ పెట్టేస్తాడు. మౌనిక అదంతా విని భయంతో, వామ్మో వామ్మో, వీడు మామూలుడు కాదే, నన్ను చంపితే కేసు తన మీదకి వస్తుందని కిడ్నాప్ చేయాలనుకుంటున్నాడు. నా పని అయిపోయిందే, నీకు సహాయం చేద్దామని వచ్చి అమ్మ అమ్మ అంటూ ఏడుస్తుంది. ఏయ్ మౌనిక, ముందా ఏడుపాపు, అతని ప్లాన్ మనకు తెలిసింది కాబట్టి నీకేం కాదు. ఇలాంటివి జరుగుతుందని అనుమానం ఉంది కాబట్టి తను స్పై స్పీకర్ని అవుట్ హౌస్లో పెట్టాను. నీకు ఏం కాదు, నేను చేయాల్సింది చేస్తాను, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. నీకేం కాదు మౌనిక, నేనున్నాను కదా, భయపడకు. సరే పద, భోజనం చేద్దామంటూ కిందకి తీసుకొని వెళ్తుంది. మరోవైపు అర్జున్, రే విక్రమ్ వచ్చావా? వచ్చానురా వచ్చాను. నేనే వెదవను అనుకుంటే నాకన్నా పెద్ద ఎదవలా ఉన్నావేంట్రా? నీకంటే నేనే గొప్పనరా. అమృతను ప్రేమించాను, ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను. నువ్వు ఉన్నావు వేస్ట్ గాడా. రే విక్రమ్, నోరు అదుపులో పెట్టుకో. నా ప్రాణం రా అమృత అంటే, తనని ఏం చేయలేము, అది గుర్తుపెట్టుకో. ఓహో, అందుకైనా నీ కాలేజ్ ఫ్రెండ్ మౌనికని పెళ్లి చేసుకున్నావు? అమృత చనిపోయిందని తెలవగానే నేను మీ అమ్మలతో మాట్లాడి అమృతకి నాకు పెళ్లి చేయమని ఒప్పిస్తే నీ సెకండ్ సెటప్ వచ్చి అంతా చెడగొట్టేసిందిరా. అసలు అమృత కూడా నీకు తనని ఇచ్చేస్తాను అని అంటోంది ఏంట్రా? అసలు తనకి నీ మీద ప్రేమ ఉందారా? నమ్మకం నాకు ఉంచలేదు. సవితిని ఎవరైనా సరే చెల్లి ఫ్రెండ్ అంటూ తన రూమ్లో పెట్టుకుంటుందారా? నా ప్లాన్ అంతా చెడిపోయింది కదరా. అంతా నీ వల్లేరా అని కుర్చీని గట్టిగా దంతాడు. దాంతో వెనక్కి పడిపోతాడు అర్జున్ నవ్వుకుంటూ. అమ్ము, అక్కడ ఉన్నది నేను కాదని నువ్వు తెలుసుకున్నావు. నీ ప్లాన్ని మొదలుపెట్టావు. శభాష్ మై స్వీట్ హార్ట్, శభాష్ అనుకొని, అవునరా ఏం చేయమంటావు? మరి అమృత చనిపోయింది. నా వీక్ టైంలో మౌనిక సపోర్ట్ నాకు అందించింది. దాంతో ప్రేమ పుట్టింది, పెళ్లి చేసుకున్నాం. అంతలో మళ్ళీ అమృత వచ్చింది. ఏం చేయమంటావు అంటాడు. అంటే ఇది నిజమన్నమాట అనుకొని, రే నీ వల్ల నా ప్లాన్ అంతా ఫ్లాప్ అవుతుందిరా. అవడం ఏంటి, అయ్యింది కూడా. నీ పని తర్వాత చెప్తానురా అని ఇంటికి బయలుదేరతాడు. విక్రమ్ తనలో నిశ్శబ్దంగా, అమృతను నా జీవితంలో తిరిగి రావడం దేవుడు చేసిన అద్భుతం. నువ్వు మళ్ళీ నా వశం కావాలి. ఎలాంటి అడ్డంకులు నా ప్లాన్లు ఆపలేవు అని అనుకుంటాడు అర్జున్. విక్రమ్, నీ చేతుల్లో నువ్వు చేసుకున్న మోసాలు పాపాలు ఎంతకాలం నిన్ను నడిపిస్తాయో అవి కూడా చూడాలి. కానీ నా ప్రేమ నిజమైనది. నా కోసం తను పోరాడుతుంది. నువ్వు అర్జున్ కాదు అని తెలుసుకుంది విక్రమ్. నన్ను కాపాడి తీరుతుంది. నీకు నీ స్థానం ఏంటో ఖచ్చితంగా అమృతనే తెలియచేస్తుంది. వెళ్ళు విక్రమ్ వెళ్ళు అని నవ్వుకుంటూ ఉంటాడు అర్జున్ తనలో తనే. మరోవైపు నీలాంబరి, ఏంటి అమృత ఇది? అది నీ స్థానంలో ఇంటికి వచ్చింది, కానీ ప్రేమతో మర్యాదలు చేస్తున్నావు. నీకు బాధగా లేదా? అందరూ అవును అని అనడంతో నవ్వుతూ, అత్తయ్య నా స్థానంలో వచ్చింది కరెక్టే, కానీ తను కూడా నా అలాగే మోసపోయింది. తను నా ఫ్రెండ్ అత్తయ్య. బాధ అంటావా? ఉంటుంది అత్తయ్య, అందరికీ చెప్తున్నాను. తనని నన్ను చూసుకున్నట్టుగానే చూడాలి. అలాగే త్వరలో అన్నీ చెబుతాను, తెలుస్తాయి కూడా. ఇంకా ఈ టాపిక్ వద్దు, రండి అందరం కలిసి భోజనం చేద్దామని అందరినీ కూర్చోబెట్టి వడ్డిస్తుంది. అందరూ నవ్వుకుంటూ భోజనం కంప్లీట్ చేస్తారు. రాత్రి అవుతుంది. అందరూ ఎవరి గదులలో వాళ్ళు నిద్రపోతుంటారు. విక్రమ్ ప్లాన్ చేసినట్టు రౌడీలు వస్తారు. రాత్రి అందరూ నిద్రలో ఉండగా రౌడీలు ఇంట్లోకి చొరబడతారు.
విక్రమ్ సూచనల ప్రకారం వారు దాడి చేయడానికి సిద్ధమవుతారు. రౌడీ లీడర్, రేయ్ అందరూ జాగ్రత్తగా ఉండండి, ఆ అమ్మాయిని జాగ్రత్తగా కిడ్నాప్ చేయాలి. విక్రమ్ చెప్పినట్టు చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి. ఎవరికంటా పడకూడదు. ఎవరైనా మనల్ని చూస్తే ఈ క్లోరోఫామ్ ఇవ్వండి, స్పృహ కోల్పోతారు. అలాగే ఆ అమ్మాయి నిద్రలో ఉన్నప్పుడు ఎలాంటి శబ్దం చేసినా ఆమెను బయటపెట్టకుండా కిడ్నాప్ చేయాలి. ఓకే బాస్, ముందు భోజనం చేసి వెళ్దాం బాస్, ఆకలి బాగా దంచేస్తోంది. బిర్యానీ వాసన వస్తోంది. మనం తిని 2 days అయిపోయింది. రౌడీ లీడర్, రే ఈ పని కాకపోతే మనకి డబ్బులు రావురా. బిర్యానీ ఎప్పుడైనా తినవచ్చు, పదండి పైన సెకండ్ రూమ్. బాస్ ప్లీజ్ ఆకలేస్తుంది, మీ బాస్కి ఏం తెలియదు, మనం చప్పులు లేకుండా తినేద్దాం, మేమైతే రామ్ బాస్ అని కూర్చొని తింటారు. వాళ్ళు తినడం చూస్తుంటే ఎమ్మీగా ఉంది, మనం కూడా తిందాం అనుకొని తను కూడా తింటాడు. కొంత సమయం తర్వాత మౌనిక, ఏంటి అమ్ము ఆ రౌడీలు ఇంకా రాలేదు, ఒకవేళ నిద్రపోతే ఎక్కడ తీసుకొని వెళ్తారో భయం మీద నిద్ర కూడా రావడం లేదు. నువ్వేమో హ్యాపీగానే పడుకున్నావా? మౌని, చెప్పాను కదా వాళ్ళు రారని. ఇదిగో విను, నేను బిర్యానీ చేశాను కదా, దానిలో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ పొడి కలిపాను, డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. వాళ్ళు ఖచ్చితంగా ఫుడ్ తింటే అలాగే పడుకుంటారు. మనం ఉదయం డ్రామా చేయవచ్చు. ఒకవేళ తినకుండా మన దగ్గరికి వస్తే, ఏయ్ దానికి కూడా నా దగ్గర ప్లాన్ ఉంది, వాళ్ళు వచ్చిన వెంటనే మనకి తెలిసిపోతుంది, పట్టుకొని కొట్టి దొంగలను చేసి ఆడుకుందాం. నీ ప్లేస్లోనే కదా నేను పడుకుంది, ఎత్తుకుపోయినా నన్నే కదా. నువ్వు ఎక్కువ భయపడుతున్నావు, పడుకో. నాకు నిద్ర వస్తుంది, గోల చేయకుండా ప్రశాంతంగా పడుకో. నీకు అనుమానం ఉంటే చిన్నగా వెళ్ళి చూడు వాళ్ళు ఏం చేస్తున్నారో. గుడ్ నైట్ అని అంటూ పడుకొని నిద్రపోతుంది అమృత. నాకేం భయం వేయటం లేదులే కానీ అంటూనే, వామ్మో ఏమో వస్తే చూద్దాం అని అంటూ కర్ర తీసుకొని కిందకు వస్తుంది. వచ్చి చూస్తే వాళ్ళు గురకలు పెట్టి నిద్రపోతూ ఉంటే వాళ్ళని చూసి నవ్వుకొని ఫోటోలు తీసుకొని వెళ్ళి హాయిగా పడుకుంటుంది. మరోవైపు విక్రమ్, రే ఎక్కడ చచ్చారా, ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు, అసలు వెళ్ళారా, కిడ్నాప్ చేశారా, వీళ్ళకి అప్పగించాను చూడు, నేను చేసుకుంటే పోయేది చా అని ఏది అనుకున్నా జరగడం లేదేంటి. నెక్స్ట్ డే మార్నింగ్, అమృత రెడీయా, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి, నిన్నలాగా ఓవర్ యాక్టింగ్ వద్దు, పద వెళ్దాం. అత్తయ్య అత్తయ్య, మామయ్య, పవన్, వినయ్, శ్వేత, కావ్య, తాతయ్య అందరూ ఒకసారి కిందకి రండి అని గట్టిగా పిలుస్తుంది. ఏంటమ్మా పొద్దున్న ఏంటి గోల, ఎందుకు అంత గట్టిగా పిలుస్తున్నావు, ఏమైంది? మీ అందరినీ నిద్రను చెడగొట్టినందుకు ఐఎమ్ సారీ, కానీ అందరూ ఒకసారి ఇలా చూడండి. ఈ రౌడీలు నిన్న రాత్రి ఇక్కడికి వచ్చారు, తిని నిద్రపోయారు. చూడండి, అందరూ చూడండి, మనలో ఎవరిని చంపడానికో కిడ్నాప్ చేయడానికి వచ్చినట్టున్నారు ఈ ముగ్గురు అంటుంది మౌనిక. ముందు వాళ్ళని లేపుదాం. ఈ మౌనిక, నేను పోలీసులకు ఫోన్ చేసి వస్తాను, వాళ్ళు వచ్చే వరకు చూసుకో. ఈ గోలకి మెలకు వచ్చిన అర్జున్ రూపంలో ఉన్న విక్రమ్ ఇంట్లోకి వస్తాడు. అక్కడ రౌడీలను చూసి షాక్ అవుతాడు. కథ ఇంకా ఉంది. మరి అర్జున్ రూపంలో ఉంది విక్రమే అని అమృత తెలుసుకుంటుందా? మరి అర్జున్ని ఎలా విడిపించుకుంటుంది? అమృత, అర్జున్లు కలిసి విక్రమ్ ఆటని ఎలా కట్టించారు? తెలుసుకోవాలి అనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.